देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना रियासत में 3 एमएलसी सीटों के लिए इंतखाबात हो रहे हैं। 2 टीचर एमएलसी और 1 ग्रेजुएट एमएलसी। महबूब नगर रुकन पार्लियामेंट डी के अरुणा ने कहा कि इन सीटों पर बीजेपी की जीत यकीनी है। डी के अरुणा ने बिलखुसूस वरंगल, नलकुंडा, खम्बम टीचर एमएलसी इंतखाब में बीजेपी पार्टी उम्मीदवार सरोत्तम रेड्डी को जिताने की अपील की। डी के अरुणा ने कहा कि मैं जिस वक्त वजीर थी उस वक्त से सरोत्तम रेड्डी को जानती हूं, उन्हें असातिज़ा के मसाइल की पूरी समझ है। सरोत्तम रेड्डी को हुकूमत से असातिज़ा के मसाइल पर सवाल करने का मौका दिया जाना चाहिए। उन्होंने कहा कि रियासत की मौजूदा सूरत हाल में सरोत्तम रेड्डी की जीत नागुज़ीर है। उन्होंने कहा कि असातिज़ा को चाहिए कि कांग्रेस की मौजूदा हुक्मरानी का मुशाहिदा करें। अवाम से किए गए वादों को भूलकर अवाम को धोखा देने वाली कांग्रेस हुकूमत को हार का मजा चखाना ज़रूरी है। ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. మరి ఇక్కడ నుంచి సరోత్తమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క తరపు నుంచి. సరోత్తమ్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా, ఉపాధ్యాయులలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయులకు ఎప్పుడు ఏ అవసరం, ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి పరిచయం వారితో. నేను మంత్రిగా ఉన్నటువంటి సమయం నుంచి కూడా సరోత్తమ్ రెడ్డి గారితో నాకు పరిచయం. వాళ్ళ ఆ కాలం అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉద్యోగుల టీచర్ ఉపాధ్యాయుల యొక్క సమస్య కృషి చేస్తూ వారికి సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు మాకు వచ్చి ఇష్యూస్ తెలుపుతూ వారిని పరిష్కరించాల్సిగా కోరుతున్నటువంటి వాడు అప్పుడు కూడా. సో ఇవాళ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మంచి స్వభావము, మృదు స్వభావమైనటువంటి సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో సరోత్తమ్ రెడ్డి గారి గెలుపు చాలా అవసరం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం ఈ గెలుపు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే పరిపాలనా పరిస్థితులంతా కూడా ఈరోజు వాళ్ళకి తెలియంది లేదు. ఇక్కడ అందరికంటే కూడా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండేటటువంటి వారు ఉపాధ్యాయులు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఉద్యోగులకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చింది, విద్యార్థులకు ఇచ్చింది, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈరోజు ఉద్యోగులంతా కూడా, ఉపాధ్యాయులందరూ కూడా, నేను వారందరినీ కూడా వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ 3 ఎన్నికల్లో కూడా 3 అభ్యర్థులను కూడా గెలిపించాలి. ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి 1 పోటీ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వీరందరినీ కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ సరోత్తమ్ రెడ్డి గారిని, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చా కాబట్టి నేను ఈ యొక్క నియోజకవర్గంలోని ఉపాధ్యాయులంతా నేను కోరుతా ఉన్నా. సరోత్తమ్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించండి. ఒక మృదు స్వభావే కాకుండా అహర్నిశలు ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి, తమ గళాన్ని వినిపించేటటువంటి నాయకుడు. మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలను నిలబెట్టుకోకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి మరి తప్పకుండా ప్రతిపక్షం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది శాసన మండలిలో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ మొన్న బడ్జెట్లో ఉపాధ్యాయులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఉపాధ్యాయులకు అందరికీ కూడా 1,00,000 వరకు జీతాలు ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి విషయం ఉద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. గతంలో 7 లక్షలు ఉండింది, ఈరోజు 12 లక్షల రూపాయల వరకు వారికి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎగ్జామ్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మధ్యతరగతి వారు, చిరు ఉద్యోగులు వీరందరికీ కూడా
ఈ యొక్క ఉపశమనం అందించాలని, ఈ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వాలని, ఆ కుటుంబాలకు అందరికీ కూడా అండగా నిలబడాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో వారికి ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ని కూడా వారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ దేశ భవిష్యత్తే కాదు, దేశ ప్రజల భవిష్యత్తే కాదు, దేశంలో సమాజంలో విద్యను బోధిస్తూ ఎంతోమంది అంటే పిల్లలను ఆ విద్య ద్వారా ఈ దేశానికి ఒక భవితగా నిర్మాణం చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా అండగా ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షనే కానీ అనేక ఇంకా చాలా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్సెస్లో యువతకి కానీ, మహిళలకే కానీ, రైతులకే కానీ, చిన్న పారిశ్రామికవేత్తలకే కానీ, మహిళా పారిశ్రామికవేత్తలకే కానీ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను యువత నుంచి మొదలుకుంటే, మహిళల నుంచి మొదలుకుంటే కింది నుంచి పైదాకా పారిశ్రామికవేత్తలను తయారు చేసేటటువంటి ఒక ఆలోచనతో మరి అంటే యూత్ ఎడ్యుకేషన్ అయిపోగానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమందిని మరి ఈ యొక్క పరిశ్రమల వైపు ప్రోత్సహించడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇవన్నీ కూడా గమనించాలని, తెలంగాణ అభివృద్ధి కోసమే కాదు భారతదేశం అభివృద్ధి కోసం మరి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం ఊహించుకుంటేనే బాధ కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, అసలు అభివృద్ధి ఎక్కడ? మాటలు కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటెంలకు తాపత్రయపడుతుందని తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు. రోజుకొక బ్యానర్ ఐటమ్ వార్తలుండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడము, ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడము, ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఓసారి నరేంద్ర మోదీ గారి గురించి ఏం మాట్లాడతాడో సోయి ఉండదు. నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన. అసలు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా నేను ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడా?